బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో పుష్పలత గారు నమో మెహర్ బాబా పాడతారు. చలని నా స్వామి జ్యోతి గారు పాడతారు. హారతి మెహర్ దినేష్. జై బాబా. जय बाबा जय बाबा। జై. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూప। జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూప। ఇహ పరానంద జీవనమీవా। ఇహ పరానంద జీవనమీవా। భవ భయ భంజన పరమ పావన। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి। హరిషడ్వర్గములంతరింపగా హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అవతార్ మెహర్ బాబాకి జై। జై బాబా రజని గారు, థ్యాంక్ యూ అందరికి జై బాబా। జై బాబా అండి. పుష్పలత గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాసు ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని 2వ భాగంలోని విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు కళలు అంటే భగవంతుని దరి చేరుస్తాయా అంటే పిరిచి కూడా అంటాడు. అంటే భగవంతుని కోసం చేసే ఏ పనైనా కూడా ఆయన దరి చేరుస్తాయి. ఒక ఒక పాట పాడడం ఇదే కాదు, మన నిత్య జీవితంలో మనం చేసే ప్రతి కర్మ కూడా ఆయనకి అనుసంధానంగా చేసుకుంటే, అంటే బాబా అంటారు కదా నిత్య సహచరణ చేసుకోమని. అలా కనుక చేస్తే అది సంస్కార బంధనం అవదు, అది భగవంతుని దరి చేరుస్తుందని నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. ఈ రోజు రుస్తుంబి ఫలహాటి మనస్సుని మౌనంగా ఉంచడం, దీని గురించి మనకి తెలియజేస్తున్నాడు. కురుషదుతో మాటల్లో తరచూ సొంత విషయాలు లేదా చిన్న చిన్న ప్రసంగాలు ఉండేవి. అనుకూల విషయాలకు సంబంధించిన సంఘటనలు వింటే చాలా సంబరపడేది కురుషద్. మెహరాబాద్లోని నచ్చని విషయాలు లేదా రాజకీయాల గురించి లేదా వాటిని సరిదిద్దడానికి వీలు కాని పరిస్థితుల గురించి మాట్లాడితే కురుషదికి నచ్చేది కాదు. అలా మాట్లాడేవారిని ఆమె నెమ్మదిగా ఇలా వారించేది. తుకారాం చెప్పిన మాటలు విన్నావా? తుకా మహనే ఊగీహా రాహా జీజీ హై తేతే పాహా. అంటే తుకారాం అంటున్నాడు, మౌనంగా ఉండి చుట్టూ జరుగుతున్న దాన్ని పరిశీలిస్తూ ఉండు అని భావం అని కుర్షద్ అనేదిట. కుర్షద్ ఇంకా ఇలా చెప్పారు, జరిగేదాన్ని పట్టించుకోకుండా లేదా దానిపై స్పందించకుండా సమజ్ఞతతో ప్రతి దాన్ని మౌనంగా పరిశీలించు.
నీ మనసు మౌనంగా ఉంటేనే నీవలా చేయగలవు. అయితే నీ మనస్సుని ఎలా మౌనంగా ఉంచగలవు? యోగులు కొండలలో కూర్చుని ధ్యానిస్తూ దీన్ని చేయగలరు. కానీ మనం అలా చేయలేం కనుక బాబాయే మనకొక సులువైన మార్గం చూపించారు. బాబాను నిరంతరం స్మరించడమే దానికి మందు అన్నారు కుర్షద్. ఆ డోరిస్ అంటే ఈ సైలెన్స్ ఆవిడ ఉద్దేశం ఏంటంటే మనసు మాట్లాడితే ఏమవుతుందంటే అది పరిపరి విధాలుగా పోతుంది. అనవసరం విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల చాలా డిస్టర్బ్ అవుతాం. సంస్కారాలు ఎక్కువ పెరిగిపోతాయి. అందుకని తుకారాం ఏమనేవాడు? మౌనంగా ఉండు, చుట్టూ ఉన్నదాన్ని పరిశీలిస్తూ ఉండు అనేవాడు. కానీ ఈ చుట్టూ ఉన్నదాన్ని పరిశీలించడం అంటే మౌనంగా ఉండాలంటే యోగులకి సాధ్యం. మనకి సాధ్యం కాదు. కానీ దానికి బాబా ఒక మంచి సులువైన మార్గం మనకి చూపించారు సైలెన్స్‌గా ఉండడానికి. అదెలాగా? నిరంతరం స్మరించడమే దానికి మందు అంటున్నారు. వ్యతిరేక భావాలైన కామం, ఈర్ష్య, ద్వేషం, క్రోధం ఇలాంటివి నీలో తలెత్తినట్లయితే వాటిని వెంటనే కార్యరూపంలో పెట్టకు. నిన్ను నీవు అదుపు చేసుకుని బాబానే పిలుస్తూ ఉంటే కొన్ని క్షణాల్లో ఆ ఆలోచన వెళ్ళిపోతుంది. దినమంతా దీన్ని అభ్యసించు. బాబా మన మధ్యకు వచ్చి మన లబ్ధి కోసం ఈ సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి మనం తప్పక అభ్యసించాలి. ఆయన మానవ రూపం ధరించి వచ్చి మన కోసం ఎంతో బాధపడ్డారు. కాబట్టి ఆ సందేశాన్ని తేలికగా తీసుకోకు. ఏ సందేశాన్ని? బాబాని నిరంతరం స్మరించడం. దానికి మందది. మనసుని సైలెన్స్‌గా నువ్వు ఉంచాలి అంటే బాబాని నిరంతరం స్మరణ చేయాలి. దీన్ని మాత్రం నువ్వు అంటే తేలికగా తీసుకోకు ఈ సందేశాన్ని. చాలా శ్రద్ధగా అభ్యసించవలసి ఉంటుంది అన్నారు ఖుర్షిద్. ఆ వచ్చిన ప్రేమికుణ్ణి ఖుర్షిద్, నీవు బాబా ఇచ్చిన ప్రార్థనను రోజు చేస్తున్నావా అని గుచ్చి గుచ్చి అడిగేవారు. అతడు లేదని చెప్పగానే ఆవిడ అతడిని మందలిస్తూ ఇలా అనేది: బాబా, ఈ ప్రార్థనలు ఎవరి కొరకు ఇచ్చారంటావు? ఆయనకు అవసరమై ఆయన కొరకు ఇచ్చుకున్నాడా, లేక ఆయనకు వేరే పనేమీ లేక ఈ ప్రార్థనలు ఇచ్చారనుకుంటున్నావా అన్నారు ఖుర్షిద్. అలా అడగగానే ఆ ప్రేమికుడు అంటాడు, ఆయన మన లబ్ధి కొరకే ఇచ్చారనుకుంటున్నాను ఖుర్షిద్ అన్నాడు ప్రేమికుడు. వెంటనే ఖుర్షిద్ అతడిని ప్రోత్సహిస్తూ, బాబా నీ కొరకు, నీ లాభం కొరకు ఇచ్చిన వాటిని సద్వినియోగం చేసుకో. ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా బాబాని తలుచుకో. నీ జీవితంలో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఆయన నుండే వస్తున్నదని గ్రహించు. నీవు పని నీవు పని ఆయన కొరకే చెయ్యి. అలా చేయడం ద్వారా నిరంతరం బాబా స్మరణలో గడపగలుగుతావు అన్నారు కురుషద్దు. పిదప కురుషద్దు చాక్లెట్లను, వేయించిన వేరుశనగ పప్పులను అక్కడున్న అందరికీ ప్రసాదంగా ఇచ్చేది. చాలా అద్భుతమైన విషయం కురుషద్దు ద్వారా మళ్ళీ మనం తెలుసుకున్నామని. అంటే తెలుసున్న విషయమే. నిరంతర నామస్మరణ, నిత్య సహచరుని చేసుకోవడం ఈ రెండూ కూడా మనకి సంస్కార ప్రక్షాళన జరుగుతుంది. దేనికి అతుక్కోపోవు. మన జీవిత గమ్యం త్వరితగతం అవుతుంది. ఇవన్నీ కూడా ఆయన దరి చేరడానికి మార్గాలు కనుక బాబా ఇచ్చిన సందేశాన్ని ఆలస్యం చేయొద్దు. ప్రార్థనలు కూడా ఎందుకిచ్చారంటే ప్రేమికుడు పాపం నిజాయితీగా ఒప్పుకున్నాడు. నేనంతలా చెయ్యట్లేదంటే, బాబా ఊరికనే ఇచ్చారనుకుంటున్నావా ప్రార్థనలు? ఆయనకే ఆ ప్రార్థనలు చేయడం వల్ల ఆయన లాభమా? నీకే లాభం, మనకే లాభం. కాబట్టి ప్రార్థనలు శ్రద్ధగా చెయ్యి అని చెప్తున్నారావిడ. ఆయన ఆ లబ్ధి కోసం ఎందుకిచ్చారంటే, మన లబ్ధి కోసం అని ఒప్పుకున్నాడు. అప్పుడు ఆవిడ చెప్తోంది, బాబా ఏమిచ్చినా కూడా నీ లైఫ్‌లో ప్రతీదీ ఆయన నుంచి వచ్చేదే అని చెప్తోంది. అలా ఆయన నుంచి వచ్చేదే అని భావించాలంటే ఎక్కువ బాబాని తలుచుకో. ఆ తలుచుకోవడం వల్ల ఏమవుతుందండి? ఏదైనా ఒక కష్టమొచ్చినా, ఒక నష్టమొచ్చినా కూడా అంత మమైకమైపోవనమాట. ఇది కూడా నా జీవిత గమ్యాన్ని చేర్చడానికి, త్వరితగతం చేయడానికి నా తండ్రి ఇచ్చిన అవకాశమని భావించి తల ఒగ్గుతామాట ఆయన ఇచ్చకి. అందుకని కురుషతి చెప్తోంది. ఇలా కురుషతి చెప్పాక వచ్చిన ప్రేమికులందరికీ కూడా ఆవిడకి అలవాటుట. చాక్లెట్స్, వేయించిన వేరుశనగ పప్పులు అందరికీ ఇస్తుంటా. అది ప్రసాదంగా అందరికీ ఇచ్చేది. ఈ సందర్భంలో బావూజీతో జరిగిన విషయం ఒకటి నాకు జ్ఞాపకం వస్తున్నది. రుస్తుం చెప్తున్నాడు. అంటే కుర్షద్దుతో ఇలా జరిగింది డిస్కషను.
ఇదే సందర్భాన్ని బాబూజీ ఏం చెప్పాడో కూడా మీకు జ్ఞాపకం వచ్చింది. అది కూడా మీకు తెలియజేస్తాను అంటున్నాడు రుస్తుం. ఒకసారి ఒకానొక బాబా ప్రేమికుడు తన సమస్యలకు సరైన సలహా ఇమ్మని బాబూజీని పదే పదే అడిగేవాడు. చాలా సమస్యలు ఆలోచనలకు సంబంధించినవే. బావూజీ చక్కటి సలహా ఇస్తారు. అతగాడు మాత్రం దానిని అనుసరించకుండా మరలా బావు వద్దకొచ్చి తనకున్న సమస్యలు మళ్ళీ వల్లి వేసి చక్కటి ఇంకా చక్కటి సలహా ఇమ్మనేవాడు ఆ ప్రేమికుడు బావూజీని. ఇదంతా చూస్తున్న నేను బావూజీతో అన్నాను, అతని సమస్యలు ఎప్పటికైనా తీరతాయంటారా బావు? అడిగాను నేను. బావు అన్నారు, అతడు మెహర్ బాబా మార్గాన్ని అనుసరించి తన హృదయం చెప్పే మాట వింటే అతడి సమస్యలన్నీ తీరిపోతాయి. కానీ అతడు తన మనసు చెప్పేదాన్నే వింటాడు. మనసు కోరికలకు నిలయం. కాబట్టి అతడు ఇంకా ఇంకా కష్టపడవలసి ఉంది అన్నారు బావూజీ. బావూజీ సమాధానం చెప్పడం ముగిస్తూ చివరిగా అంటారు, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, ఎవరి విషయంలోనైనా సరే జరిగేది ఇదే సుమారుస్తూ అన్నారు బావూజీ. అంటే అందుకే బాబా ప్రా ప్రాపంచికాన్ని ఆ సాధారణంగా భగవంతుని సీరియస్ గా తీసుకోమన్నది అందుకండి. ఎప్పుడైతే భగవంతుని సీరియస్ గా తీసుకుంటామో అప్పుడు ప్రతి సమస్య కూడా మన అంత అందులో ఇన్వాల్వ్ అయిపోం అన్నమాట. అంటే ఎక్కువ ఆలోచన చేయం. మనసు పనిచేయదు అక్కడ. హృదయమే పనిచేస్తుంది. భగవంతుడికే ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల. ఇక్కడ బావూజీ కూడా ఏమంటున్నాడు? అతని సమస్యలు ఇంక తీరవు. ఎందుకంటే మనసుతో ఆలోచిస్తున్నాడు. మనసు ఏం చేస్తుంది? కోరికల పుట్ట. నేను, నాది, నా కొరకు, నా కంఫర్ట్ దీనివల్ల ఎప్పటికి తీరుతాయి ఆ సమస్యలు. కానీ అతడు మెహర్ బాబా మార్గాన్ని ఎంచుకుంటే అప్పుడు హృదయంతో మాట్లాడతాడు. హృదయం పనిచేస్తుంది కనుక ఆ సమస్యలు తీరిపోతాయి. కానీ ప్రతి వాళ్ళు చేసే పనేంటంటే ప్రతి వాళ్ళ విషయంలోనూ ఇదే జరుగుతుంది. అంటే మనసుకే ఎక్కువ పని చెప్తాం. హృదయానికి పని చెప్పం అని చెప్తున్నాడు బావూజీ. మరి ఈ రకంగా ఈరోజు మనసుని ఎందుకు మౌనంగా ఉంచాలా అన్నది మనం రుస్తుంబి ఫల్హాటి, కురుషెద్దు బావూజీ చెప్పిన విషయాలు మనం తెలుసుకున్నాం. అంటే మనసుని మనం మౌనంగా ఉంచాలంటే హృదయంలో ఉన్న భగవంతుని మేలుకొలపాలండి. హృదయంలో ఉన్న భగవంతుని మేలుకొలపాలి అంటే ఆయన నిత్య సహచరుని చేసుకోవడం, నిరంతర నామస్మరణ, చేసే ప్రతి కర్మ కూడా భగవంతునికి దగ్గర చేస్తుందా, దూరం చేస్తుందా అని ప్రతి పనిని కూడా ఆయనకు అప్పగించడం. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే హృదయ ద్వారాలు తెరుచుకుంటాయి. ఆయన మేలుకుంటాడు. మన్ని కూడా నువ్వు భగవంతుడివి అనే ఎరుక కలిగే వైపుకి అడుగులు వేయిస్తాడు బాబా. కాబట్టి మన మనసు కన్నా కూడా హృదయానికే ఎక్కువ పని చెప్పే ఆ అవకాశాన్ని మనమే బాబా నిరంతర నామస్మరణతో మనం హృదయానికే ఎక్కువ పని చెప్పేలా ప్రయత్నం చేద్దాం. మరి ఇక నెక్స్ట్ అధ్యాయం ఏంటంటే ప్రార్థనల యొక్క శక్తి. దీని గురించి రుస్తుం బివాల్ హాటి మనకి తెలియజేస్తున్నాడు. బావు ఏమన్నాడు చెప్తున్నాడు. ఒకసారి బావూజీ రుస్తుంని అడిగట, నీవు రోజు పశ్చాత్తాప ప్రార్థన చేస్తావా? అడిగారు బావు నన్ను. అవును బావూజీ చేస్తాను అన్నాను నేను. నీవు ప్రార్థన హృదయపూర్వకంగా చేస్తావా? అడిగారు మళ్ళీ బావూజీ నన్ను. ఆ సమయంలో నా దృష్టంతా బాబా పైనే ఉండడానికి ప్రయత్నిస్తాను బావు. కానీ నా మనసు పరిపరి విధాల ఆలోచిస్తూ ఉంటుంది చెప్పేశాను చాలా ఇదిగా బావూజీతో. అంటే బావూజీ అంటున్నారు, ప్రార్థనలు బాబా మనకిచ్చిన శక్తివంతమైన ఆయుధం. తెలుసా నీకు? ప్రార్థనలు హృదయపూర్వకంగా నిజాయితీగా చేసినట్లయితే మరియు నీవు నీ సంస్కారాలను లేదా పాపాలను సంపూర్ణంగా బాబాకు సమర్పించుకున్నట్లయితే బాబా చేయబడిన ఒక్క ప్రార్థనే ఆ మొత్తం సంస్కారాలను తుడిచిపెట్టేయగలదు చెప్తున్నాడు బావూజీ. బాబా కూడా పరవర్తి గారి ప్రార్థన ఎందుకు ఇచ్చారు మనం తరచూ చెప్పుకుంటూ ఉంటాం. అది ఏంటి? భగవంతుని యొక్క గుణ గణాలు. అంటే సర్వరక్షకుడా అని మనం అన్నప్పుడు బాబా అందుకే ప్రతి పదం మీద దృష్టి పెట్టి అనుభూతితో ఆ పదాన్ని పలకండి, నేను అక్కడే ఉంటాను అని చెప్పింది. ఎందుకంటే ఇంత ఉన్నతోన్నతుడైన భగవంతుని నీడలో నేనున్నాను, ఆయన అండ నాకుంది అనే ధైర్యాన్ని ఇచ్చేదండి పరవర్తి గారి ప్రార్థన. ఇంకా పశ్చాత్తాప ప్రార్థన ఏంటంటే మనం సంస్కారాలు పోగు చేసుకుంటూనే ఉంటాం. తెలియకుండా, తెలిసి కొన్ని. అందువల్ల బాబా చాలా జాగ్రత్తగా అందుకే ఇవి యూనివర్సల్ ప్రేయర్స్ అయ్యాయి.
ఏ భగవంతుడిని నువ్వు ప్రేమించినా కూడా, పూజించినా కూడా ఈ ప్రార్థనలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో భగవంతుడి పేరే ఉండదు కనుక. నిరాకార స్వరూపుడైన భగవంతుడికి సంబంధించిన యూనివర్సల్ ప్రేయర్ ఇది. నెక్స్ట్ పశ్చాత్తాప ప్రార్థన ఎందుకిచ్చారు అంటే, ఒక తప్పు తెలియకో, తెలిసో చేసేసామనుకోండి, అది తప్పుగా గుర్తించామనుకోండి, అక్కడే నీకు పశ్చాత్తాపన స్టార్ట్ అయిపోతుంది. కానీ గుర్తించి కూడా మళ్ళీ అదే తప్పుని చేస్తూ ఉన్నామనుకో, అది బంధనమైపోయి, సంస్కారం ముద్దయిపోయి, కొన్ని జన్మలు, జన్మలు తీసుకోవాల్సొస్తుంది నువ్వు. కాబట్టి బాబా చాలా జాగ్రత్తగా పశ్చాత్తాప ప్రార్థన చేశారు. తప్పుని తప్పుగా గుర్తించి, మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడాని కోసం ఈ పశ్చాత్తాప ప్రార్థన. అంతేగాని తప్పు చేసేసి పశ్చాత్తాపరాధం చేసి, మళ్ళీ తప్పు చేసి, మళ్ళీ దానికోసం ఇవ్వలేదు బాబా. నువ్వు గుర్తిస్తావు కదా! ఆ గుర్తించాక మళ్ళీ దాన్ని ఆచరణలో పెట్టకు. అందుకే బాబా అన్నారు, కోపం గాని, ద్వేషం గాని, అసూయ గాని ఏదైనా వచ్చిందనుకో, అది ఆలోచన వరకే రాని. ఎందుకంటే మాయా ప్రపంచంలో ఉంటాం కనుక, అన్నీ పరిశీలిస్తూ ఉంటాం కనుక, అందుకని ఆలోచన వరకే రాని, ఆచరణ చెయ్యకు. అందుకే ఇందాక కురుషుడు కూడా నువ్వు మౌనంగా పరిశీలించడం నేర్చుకో. మౌనంగా పరిశీలించడం వల్ల ఏమవుతుందండి మనకి, మనం అంతగా అందులో ఇన్వాల్వ్ అవ్వం. ప్రతీదీ కూడా భగవంతుడి నుంచి వచ్చేదే. అది కర్మఫలాలు, సంస్కారాలు ఇవన్నీ కలగలిసి ఉంటాయి. కానీ మనం ఒకదానికే సీరియస్‌గా అయిపోయి దాన్ని ఆచరణలో పెట్టేస్తే మనకే అది బంధనం అయిపోతుంది. కాబట్టి కురుషుడు చెప్పినా, బావూజీ చెప్పినా, బాబా చెప్పినా కూడా ఏం చెప్పినా కూడా భగవంతుని సీరియస్‌గా తీసుకోవాలి. జీవితాన్ని సాధారణంగా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ బావూజీ ఏమంటున్నాడంటే, "పశ్చాత్తాప ప్రార్థన చేశావా?" అని అడిగాడు. "ఆ! చేస్తాను. హృదయపూర్తిగా. కానీ ప్రయత్నిస్తాను కానీ బాబూ, నా మనసు పరిపిరదాల పోతుంది. కానీ ఆ పశ్చాత్తాప ప్రార్థనలో ఎంత శక్తి దాగి ఉందో నీకు తెలుసా? అది ఒక ఆయుధం" అంటున్నాడు. ప్రార్థనలు అనేవి ఒక ఆయుధం. కాబట్టి నువ్వు నిజాయితీగా చేస్తే కనుక సంస్కార ప్రక్షాళన జరుగుతుంది. పాపాలు సంపూర్ణంగా పోతాయి. దానివల్ల ఏమవుతుంది? ఒక్క ప్రార్థన మొత్తం సంస్కారాలను తుడిచిపెట్టేయగలదు అని చెప్తున్నాడు బావూజీ. రుస్తుంకి నమ్మకం కలగలేట. నమ్మలేనంట వింతగా, ఆశ్చర్యంగా నేను బావూజీతో మళ్ళీ తిరిగి ప్రశ్నించాను. బావూజీ, ఒక్క ప్రార్థన అలా చేస్తుందా? అలా అయితే నీవు చెబుతున్న ఆ అనుభూతి ఏ ఒక్కరూ ఎందుకు పొందలేదు? అడిగాను నేను బావూజీని. బావు సమాధానంగా ఇలా అన్నారు. ఎందుకంటే మీ హృదయ లోతుల నుండి ప్రార్థన రాదు కాబట్టి. ఎవరైతే బాబా మాటలను సత్యాలుగా నమ్మి విశ్వసిస్తారో వారికే ఆ భావన బాబా కానుకగా ఇస్తారు. అలాంటి వారికి బాబా చెప్పిన విషయాలపై ఏ విధమైన అనుమానాలు ఉండవు. బాబా ప్రేమికులు ఏం చేస్తారో నేను చెబుతాను విను చెప్తున్నాడు బాబూజీ. అంటే ఈ ఒక్క ప్రార్థన ఓ పశ్చాత్తాప ప్రార్థన చేస్తే మొత్తం సంస్కార ప్రక్షాళన జరుగుతుందా? అసలు ఇలా సంస్కార ప్రక్షాళన జరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు అసలు నమ్మబుద్ధి కావటం లేదు. ఆ అనుభూతి ఎవరికైనా ఉందా అంటే లేదనే చెప్తున్నాడు. ఎందుకు లేదు? ఒక్కరికి కూడా ఎందుకు ఆ అనుభూతి కలగటం లేదు అంటే హృదయ లోతుల నుండి ప్రార్థన చెయ్యరు అంటున్నారు. నిజంగా ఎవరైతే బాబా మాటలని, సత్యాలని, ఈ సందేశాలని అంటే యాహ్, అందుకే హఫీజు మహాకవి కూడా అంటాడు, "ఒక బానిసలా ఉండాలి భగవంతుడికి." అంటే భగవంతుడి నుంచి ఏమొచ్చినా కూడా ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకుండా ఉండడంట. అదే పూర్తి బానిస అంటున్నాడు హఫీజు మహాకవి కూడా. అలాంటి వారికే బాబా ఏ విధమైన అనుమానాలు ఉండవు. అంటే బాబా చెప్పిన సందేశాలు గాని, సత్యాలు గాని అయిపోతాయి. ఒక్క 2 నిమిషాలు. సత్యం గాని ఏదైనా కూడా అది మనకి అప్పుడు బాబా ఇలా చెప్పారేంటండి? అంటే మనకి ఒక రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీయే ఉందనుకోండి. బాబా ఇలా చెప్పారు చాలా కష్ట సాధ్యం కదా అని మనకనిపిస్తుంది. కానీ భగవంతుడి నుండి వచ్చేది ప్రతీదీ సత్యమే. కానీ మనం హృదయం పెట్టి చూడకపోవడం వల్ల, మనసుతో ఆలోచించడం వల్ల ఇవన్నీ మనకు అనుమానాలొస్తాయి. అందుకని బాబూజీ అంటున్నాడు, ఎవ్వరూ కూడా హృదయపూర్తిగా ఆ హృదయ లోతుల నుండి ప్రార్థన చెయ్యరు కనుక బాబా చెప్పేది ప్రతిదాన్ని సంశయంతో ఆలోచిస్తారు. దీని గురించి ఒకటి చెప్తానంటూ బాబా ప్రేమికులు ఏం చేస్తారో నేను చెబుతాను విను. ప్రతిరోజు చాలా మంది బాబా సమాధికి వెళ్లి ప్రణమిల్లి వస్తారు. వారు లోపల ప్రార్థనలు చేసి తమ సంస్కారాల భారాన్ని బాబా పాదాల చెంత సమర్పిస్తారు. సమర్పించేటప్పుడు ప్రభువుని ఆ భారాన్ని తీసుకోమని వేడుకుంటారు. కొద్ది క్షణాలు హృదయపూర్వకంగా బాబాను తలవడంలో కృతకృత్యులవుతారు వారు.
ప్రార్థనలు చేస్తున్నప్పుడు ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటూ సర్వం బావాకు సమర్పించుకుంటేనే అలా సాధ్యపడుతుంది. కానీ కాసేపు అయ్యాక సమాధి నుండి బయటకు వెళ్లే సమయంలో వారు వారి మెదడు పనిచేయడం ప్రారంభిస్తుంది. అది ఎన్నో అనుమానాలను పుట్టించడంతో వారు సమాధి వద్ద విడిచిపెట్టిన మొత్తం సంస్కారాలు సమాధి విడిచేటప్పటికి తిరిగి వారిని చేరిపోతాయి. ఏదైనా నువ్వు సమర్పించేస్తే వాటి గురించి పూర్తిగా మరిచిపోవాలి కదా! వాటి గురించి మరలా ఎందుకు ఆలోచిస్తావు? అనుమానాలెందుకు? అంటే నీవెప్పుడూ సమర్పించలేదనే అర్థం. బావూజీ చెప్పింది అర్థం చేసుకున్నాను గాని, అభ్యసించడానికి ఇంకా ఘర్షణ పడుతూనే ఉన్నాను. బావూజీ ఏం చెప్తున్నాడంటే, ఒకడెవరికైనా ఒక వస్తువు మనం ఇచ్చేసామనుకోండి, ఆ వస్తువు ఇంక వాళ్ళదే కదా! ఇచ్చేసాక మళ్ళీ ఆ వస్తువు గురించి ఆలోచించకూడదు. అలాగే బాబా ప్రేమికులు చేసిన పొరపాటేంటంటే, సమాధి లోపలికెళ్తారు. వాళ్ళ కష్టాలు అన్నీ చెప్పేసుకుంటారు. హృదయ పూర్తిగా చెప్పుకుంటారు. అది కూడా తప్పులేదు. అందరూ కృతకృత్యులవుతారు. అంటే బయటకు మాకు ఏడుపులు, వాళ్ళ సంతోషం అన్నీ వినిపిస్తూ ఉంటాయి. మేము కూడా చాలా సంతోషిస్తాం. ఎందుకంటే వాళ్ళు అన్నీ అప్పచెప్పేసుకుంటున్నారు. ఇంక బాబా చూసుకుంటారు వారి గురించని మేము ధైర్యంగా ఉంటాం. కానీ గడప బయటకొచ్చాక మాయ మళ్ళీ వాళ్ళని చుట్టేస్తుంది. వాళ్ళు మళ్ళీ భారంతో అంటే కొంచెం వంగిపోయి అంటే ఈ కష్టం నుంచి బాబా నన్ను బయటపడేస్తాడా? దీని నుంచి నేను బయటపడగలనా? లేతే నేను ఇంకేదైనా ఆలోచన చెయ్యాలా? అంటూ మళ్ళీ ఇచ్చిన ఆ భారాన్నే మళ్ళీ భుజాల మీదేసుకుని కిందకి దిగిపోతారు. దానివల్ల ఏమవుతుంది? మళ్ళీ సంస్కారాల భారాన్ని మోసుకుంటూ వెళ్ళిపోతారు. దీనివల్ల నువ్వు ఎక్కడ సమర్పణ చేశావు అని అడుగుతున్నాడు బావూజీ. పూర్తి సమర్పణ ఎక్కడ జరిగింది? పూర్తి సమర్పణ జరిగితే కనుక నువ్వు ధైర్యంగా, హ్యాపీగా కిందకి దిగిపోతావు. కానీ నువ్వు అదే భారాన్ని మోసుకొని వెళ్తున్నావు కనుక నిజమైన సమర్పణ లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతోంది. ఇదంతా జరగడానికి కారణం పశ్చాత్తాప ప్రార్థన హృదయపూర్తిగా చెయ్యకపోవడమే చెప్పేశాడు బావూజీ. రుస్తుంకి అర్థమైంది గాని బావూజీ చెప్పింది మనకి కూడా చాలా అర్థమైంది. కానీ అభ్యసించడానికి ఘర్షణ పడుతూనే ఉంటాం. రుస్తుం అదే చెప్తున్నాడు. నాకు మాత్రం సాధ్యం కాలేదు. ఇంకా ఘర్షణ పడుతూనే ఉన్నాను ఆ విషయంలో అని చెప్తున్నాడు రుస్తుంబి ఫల్హాటి. మరి ఇంకో సందర్భం గురించి రేపు మనం తెలుసుకుందామండి. అది కూడా కొంచెం డీటెయిల్‌గా మనం గబగబా చదువుకోకుండా ఆహ్, అంటే ఇరిచి ఏమంటాడు ఈ విషయంలో అది రేపు తెలుసుకుందాం. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి. अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रेभो मेहर बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे देवादिदेवा प्रेम स्वभावा प्रेभो मेहर बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిను ప్రేమించు దామను వీడక నిను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్యనామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్యనామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే
ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహ మే పరమై ప్రకాశించగా అహంకారము హారతి కాగా ఇహ మే పరమై ప్రకాశించగా పాహి శరణు సయోజ్యము పొందగా పాహి శరణు సయోజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అమ్మ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జ్యోతి గారు జై బాబా. జై బాబా జై బాబా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా మెహరునామమే నిత్యం కీర్తించులాగు మెహరునామమే నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు చలని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा अंडी अंदरिकी जय बाबा महाराजनी జై బాబా అండి అందరికీ జై బాబా అందరికీ జై బాబా అందరికీ జై బాబా కన్నా జై नीके బాబా दिन को जय बाबा
జై బాబా అండి, అందరికీ జై బాబా. జై జై బాబా బాబా అండి అందరికీ జై మెహర్ బాబా. జై जय బాబా. बाबा अंदर की जय बाबा अवतार मेहर बाबा की जय.